హలో వ్యూయర్స్. సో నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ నేను స్టేటస్ పెట్టాను యాపిల్ సైడర్ వెనిగర్ అనేసి. ఇదేంటి అంటే, ఇది ఒక నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్. నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్. ఇందులో ఏంటంటే, ఒక యంగ్ ఉమెన్ క్యాన్సర్ కోసము చెయ్యి తీసేయాలి, తనకి స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ కొంచెం పెద్దదిగా ఉంది అని చెప్పినప్పుడు వినకుండా నేను జ్యూస్లు అవి ఇవి చేస్తాను అని చెప్పేసి వెళ్ళి తర్వాత 2 ఇయర్స్కి కంప్లీట్గా జబ్బు పెరిగిపోయి ఆమె చనిపోతుంది. ఈ 2 ఇయర్స్ గ్యాప్లో తను చేసిన అచీవ్మెంట్స్ అని చెప్పి బయటకు ప్రొజెక్ట్ చేసుకొని తనకు పెరుగుతున్న జబ్బును దాచిపెట్టుకుంటూ వాళ్ళ సొంత అమ్మగారి క్యాన్సర్ వస్తే కూడా ట్రీట్మెంట్ ఇప్పించకుండా ఆమె కూడా చనిపోవడానికి కారణమవుతుంది. ఇదే సిరీస్లో ఇంకొక ఆవిడ ఈవిడ్ని కాపీ కొట్టి న్యాచురల్ ట్రీట్మెంట్తో క్యాన్సర్ని జయించాను అని లేని బ్రెయిన్ క్యాన్సర్ని సృష్టించి ఒక ఎంపైర్ని, ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకుంది. సో సోషల్ మీడియాలో ఫేమ్ కోసం, నేమ్ కోసం, మనీ కోసం చాలామంది మిస్గైడ్ చేస్తున్నారు. అదే ఈ సిరీస్ యాపిల్ సైడర్ వెనిగర్. అందరూ తప్పకుండా చూడవలసిన సిరీస్. అండ్ దాంతోపాటు సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది అడగకుండా ఏ ట్రీట్మెంట్ తీసుకోకండి. ఈవెన్ అవర్ ట్రీట్మెంట్, మా ట్రీట్మెంట్ కూడాను, ఆంకాలజిస్ట్ ట్రీట్మెంట్ కూడాను phase 3 ర్యాండమైజ్డ్ డేటా. అంటే ఏంటంటే, జబ్బు ఉన్న వాళ్ళకి సగం మందిని ర్యాండమ్గా మనం ట్రీట్మెంట్ ఆప్షన్ ఇచ్చి ఇంకో సగం మందికి ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్ ఇస్తే మనం కొత్తగా ప్రపోజ్ చేస్తున్న ట్రీట్మెంట్ వల్ల బెనిఫిట్ ఉందా లేదా అనేది చూడాలి. దాన్ని phase 3 ర్యాండమైజ్డ్ డేటా అంటారనమాట. ఫుడ్ అండ్ డైట్ చేంజెస్, న్యాచురోపతి, ఆర్గానిక్ ఈటింగ్, ఇవన్నీ అడ్జంక్ట్స్ అంటే యాడ్ ఆన్స్. ఇవి మీ రికవరీని పెంచుతాయి, అంతేగాని జబ్బును క్లియర్ చేయడంలో ఉపయోగపడదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫాస్టింగ్ వల్ల, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల క్యాన్సర్ క్యూర్ అవుతుంది అని. ఎందుకు అంటే, ఓవర్ ఫెడ్ స్టేట్లో కొన్ని ఎంటార్ లాంటి పాత్వేస్ ఇంటిమేట్ అవుతాయి అనేది ఒక కాన్సెప్ట్. బట్ క్యాన్సర్ రావడానికి అదొకటే కారణం కాదు, చాలా కారణాలు ఉంటాయి. సో అదొక కారణం వల్ల అన్నిటికీ ఒకటే మందు కాదు. ఇండివిజువలైజ్డ్, పర్సనలైజ్డ్ మెడిసిన్లోకి వెళ్తున్న మనం అన్నిటికీ ఒకటే మందు ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, ఒక ఫ్యాన్సీగా ఉంటుంది అనేసి జనాలు జీవితాలు నాశనం చేసుకుంటారు. డేటా తీసుకొని, ఈవెన్ ఆంకాలజిస్ట్ కూడా ప్రూవెన్ డేటా తీసుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. బీ వెరీ విజిలెంట్.